రిషి రిషి కనుక సంధ్య పెట్టే ఆ ముద్ద తింటే సంధ్యని అమ్మగా అనుకున్నట్టే, మాతో పాటు ఈ ఇంట్లో ఉండటానికి కూడా ఒప్పుకున్నట్టే. అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. రిషిని ఊహించుకున్నావా? రిషిని వాళ్ళ దగ్గరికి పంపించడం దేనికి, నువ్విలా బాధపడ్డం దేనికి? వదినా, యష్ సంధ్య మీ మెళ్ళలో తాళి కట్టేస్తే రిషి శశితో యష్ సంధ్యలు హ్యాపీగా కలిసి ఓ చక్కటి ఫ్యామిలీ అవుతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది కన్యాకుమారి. మళ్ళీ నా ఇల్లు, నా కొడుకు, నా కోడలు, నా మనవడు మనవరాలితో ఒక బృందావనంలా మారిపోతుంది. నువ్వే చూస్తూ ఉండు. అంటే నాన్నకి సంధ్యానిచ్చి పెళ్లి చేస్తున్నారా? సింధు, ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందా? యష్, సంధ్య, రిషి, శశి నలుగురు ఒక చోట హ్యాపీగా ఫ్యామిలీగా కలిసిపోయినట్టు కలొచ్చిందక్క. నీ కొడుకు నిన్ను పూర్తిగా మర్చిపోయి ఆ ఇంట్లో వాళ్లతో ఎంత సరదాగా సంతోషంగా గడుపుతున్నాడో చూసావా సింధు? అక్క, నిజంగా నేనే నా పిల్లల ఆనందాన్ని చెడగొడుతున్నానా? రిషిని వాళ్ళకి దూరం చేసి తప్పు చేశానా? రిషి అమ్మగా నాతో కంటే అక్కడే ఎక్కువ ఆనందంగా ఉంటాడా? అమ్మగా నా పిల్లలకి నేను దూరం అయితేనే వాళ్ళు సంతోషంగా ఉంటారా? నాకు చాలా భయంగా ఉందక్క. సింధు, నీ పిల్లల విషయంలో నువ్వెలాంటి తప్పు చేయలేదు. అంతా కరెక్ట్గానే చేస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించే తీరుంది చూడు, ఇది కరెక్ట్ కాదు, తప్పు. నీ పిల్లలు నీతో ఉంటేనే వాళ్లకు నిజమైన ఆనందం దొరుకుతుంది. అక్కడ వాళ్ళు చూసే ఆ సంతోషం అదంతా ఓ నాటకం, ఓ బూటకం. శశికి నీ అమ్మ ప్రేమ అర్థమయ్యేటట్టు చేసుకోవాలి. ఆ విధంగా నువ్వు ఆలోచించాలే తప్ప ఇలా కాదు సింధు. లేదక్క, నా ఆలోచన కరెక్టే అనిపిస్తుంది. నువ్వెందుకో ఎవరి వల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావనిపిస్తోంది.
నువ్వేం ఆలోచించకుండా పడుకో సింధు. అది కాదక్క. ఏం కాదు, అంతా మన మంచికే జరుగుతుంది. పడుకో. హ్మ్. సింధు ఇక్కడికి వచ్చేసిందేంటి? రిషిని చూడ్డానికి వచ్చిందా లేక తీసుకెళ్ళడానికి వచ్చిందా? 3 రోజులు ఇంకా అవ్వలేదు కదా, అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కనుక రిషి సింధుని చూస్తే మనసు మారి అమ్మతో వెళ్ళిపోతానంటాడు. సింధు, నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నా. ఏంటి సింధు, నువ్వు పొరపాటును కూడా మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు కదా, నేనే నీ దగ్గరకు వచ్చేవాడిని. అది కాదు యష్, రిషి. నాకు తెలుసు సింధు, రిషి కోసమే వచ్చావని. రిషి 3 రోజులు మాతో ఉండడానికి నువ్వే కదా ఒప్పుకొని పంపించావు. ఇప్పటికి 2 రోజులే అయింది, ఇంకా 3వ రోజు పూర్తి అవ్వలేదు, అప్పుడే వచ్చేసావేంటి? ఎందుకు సింధు ఒప్పుకొని ఇలా మాట తప్పుతావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. యష్, నన్ను మాట్లాడనిస్తావా ప్లీజ్? రిషి ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వాడి ఇష్ట ప్రకారం మీతో ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండనివ్వండి. నేను నిజమే చెప్తున్నాను యష్. రిషి మీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అది చెప్పి వెళ్దామని వచ్చాను. సింధు, నిజంగానే నువ్వు ఈ మాట అంటున్నావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను యష్. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటితో నువ్వు ఇచ్చిన 3 రోజుల గడువు పూర్తవుతుంది. రిషి నీ దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. మా అమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, వాడికి ఏం చెప్పి ఆపాలా అని తెగ టెన్షన్ పడుతున్నాను. నా ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసావు. థ్యాంక్ యూ సింధు. తీసుకో, ఇది రిషి స్కూల్ బ్యాగ్. అందులో వాడి బుక్స్ ఉన్నాయి. మీ అమ్మ కోసం వాడిని స్కూల్ మాన్పించకండి, ఎందుకంటే వాడి చదువు పాడైపోతుంది. అలాగే సింధు, రోజు రిషి నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నేనే పికప్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను, ఓకేనా? ఇంక నువ్వు బయలుదేరి సింధు. ఒక్క నిమిషం, నాకు సాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను సింధు, చెప్పు ఎలాంటి సాయం కావాలి నీకు? రాఖీ పండగ కోసం రిషికి శశికి కొత్త బట్టలు కొన్నాను. రాఖీ కూడా ఇందులోనే ఉంది. నేనిస్తే శశి ఈ కొత్త డ్రెస్ వేసుకోదని నాకు తెలుసు, అందుకే నీకిస్తున్నాను. దయచేసి నువ్వే కొన్నావని చెప్పి ఈ కొత్త బట్టలు పిల్లలు వేసుకునేలా చేయవా ప్లీజ్? నేను తెచ్చిన రాఖీని శశి చేత రిషికి కట్టించు. తప్పకుండా కట్టిస్తాను సింధు.
ఏం లేదు. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. రిషి, శశి, నీకు ఈ డ్రెస్సులు నచ్చాయా? బాగున్నాయి నానమ్మ. రే యష్, నీ చేతిలో ఉన్న స్కూల్ బ్యాగ్ ఆ బాక్సులో ఏంట్రా? ఇది రిషి స్కూల్ బ్యాగ్ బుక్స్ అమ్మా. ఈ కవర్లో రిషి శశిల కొత్త బట్టలు, రాఖీలు కూడా ఉన్నాయి. ఇంతకుముందే సింధు వచ్చి ఇచ్చింది. అమ్మ ఇక్కడికి వచ్చిందా నాన్న? ఎక్కడ నాన్న అమ్మ? వెళ్ళిపోయిందిరా. అదేంటి, ఇంటి దాకా వచ్చి నన్ను కలవకుండా నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయిందా? ఏదో అర్జెంట్ పని ఉందంట, అందుకే వెళ్ళిపోయింది. అది ఇచ్చిన కొత్త బట్టలు నువ్వు తీసుకోవడమేంట్రా? మనం ఏమైనా గతి లేని వాళ్ళమా? మన పిల్లలకి ఆ మాత్రం మనం కొనలేమనుకుంటోందా? అది కాదమ్మా. ఏది కాదు అల్లుడు గారు, ఏది కాదు. కొత్త బట్టలు రాఖీ పంపించి పిల్లలకే నేను దూరంగా ఉన్నా, నా అమ్మ ప్రేమ దూరంగా ఉండదని మనకి బుద్ధి చెప్పడానికి ఆ సింధు అట్ట చేసుండాది. రే యష్, అర్జెంటుగా ఆ బట్టల్ని అవతల పారే. ఆ పాడుదిచ్చిన బట్టలు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అసలు. అమ్మా, నువ్వు సింధుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అమ్మా. ముందు కాస్త నేను చెప్పేది విను. ఏం వినాలబ్బే? ఏం వినాలి? అవునులేండి, సింధుని మీరు బాగా అర్థం చేసుకున్నట్టుగా మేమెట్టా అర్థం చేసుకుంటాం? ఆపుతావా సంధ్య? అరే, నేను చెప్పేది వినిపించుకోకుండా మీ పాటికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారేంటి? సింధు వచ్చి నాతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? ఏం చెప్పిందిరా?
రిషికి ఇష్టమైతే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంచేసుకోండి అంది. ఏంటి సింధుని స్వయంగా వచ్చి రిషిని ఇక్కడే ఉంచుకోమని చెప్పుండదా? నువ్వు చెప్పేది నిజమేనా యష్? నిజమేనమ్మా, పిల్లల మీదొట్టు. సడన్ గా సింధుకేమైందిరా? దానికి అంత మంచి బుద్ధి ఎలా కలిగింది? నాకు నమ్మకం లేద్దాము. సింధు ఎట్టి పరిస్థితుల్లో అలా చెప్పదు. పోరాడి సాధించుకున్న కొడుకుని ఎలా దూరం చేసుకుంటుంది? నేను అబద్ధం చెప్తానా నాన్న? పిల్లల మీద ఒట్టేసిన నమ్మవా? ఏదైతేనే ఇంక రిషి నాతోనే ఉండిపోతాడు. అది చాలు నాకు. పండగ పూట మనకి అంతా శుభమే జరిగింది అసలు. శశి ఇలా రా నాన్న. నువ్వు ఎక్కడ మళ్ళీ మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావో అని తెగ భయపడ్డాను అసలు. ఇంక నాకు ఆ భయం పోయింది అసలు. సరే పదండి, రెడీ అవుదురు గాని. చూడు నాన్నమ్మ, నీళ్లు పోస్తున్నాడు. రే అల్లరి చేయదురా. నానమ్మ చూడు, ఇప్పుడు శశి పోస్తుంది. ఇదిగో శశి, నువ్వు కూడా అల్లరి చేస్తున్నావు. అలాగే నాన్నమ్మ. చంద్ర, నువ్వు రెడీ అయింది చాలు, కానీ రిషికి ముందు తల తుడువు. నా మనవడికి నేను తుడవనా? రేరా. ఏయ్ ఉండ్రా. చంద్ర, వెళ్ళి సాంబ్రాణి తీసుకురా. తాతయ్య చాలు తాతయ్య. అయిపోయిందిరా. తమ్ము, నువ్వు శశికి పట్టు. రిషికి ఇష్టమైతే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంచేసుకోండి అంది. నువ్వు చెప్పేది నిజమేనా రయేష్? నిజమేనమ్మా, పిల్లల మీదొట్టు. రిషి, ఎందుకు నాన్న డల్గా ఉన్నావు? నానమ్మ, నిజంగా నన్ను మీతో పాటు ఉండిపోమని అమ్మ నాన్నతో చెప్పిందా?
మీ నాన్న మనతో అబద్ధాలు చెప్తాడా? అది అలా చెప్పబట్టే మనతో అలా చెప్పాడు. అసలు అమ్మ అలా చెప్పదు, నన్ను వదిలి అమ్మ అలా ఉండదు. అయినా ఎందుకు అలా చెప్పింది? నిజానికి నువ్వంటే దానికంత ప్రేమ లేదసలా. అది నన్ను పీడించుకు తినాలని నీ మీద శశి మీద తల్లి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తోంది, అంతే. అమ్మకి అభిమానించడం తప్ప నటించడం రాదు నానమ్మా. కొడుకుగా మీ అమ్మ మనసు బాగా అర్థం చేసుకున్నావు రిషి. అదొక అమ్మ, దాందొక మనసు. అసలు ఆ అమ్మ మనసే దానికి ఉండుంటే కొడుకుని వదిలి ఇన్ని రోజులు ఒక్కతే ఉంటుందా? యష్తో మనతో పాటే రిషి ఉండిపోమని చెప్తుందా అసలు? చూడు రిషి, మీ అమ్మ నిన్ను వదిలేసింది, ఇక దాని గురించి మర్చిపో. ఇవాళ రాఖీ పండుగ. శశి నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం. మీ ఇద్దరి కోసం కొత్త బట్టలు కొన్నాను కదా, అవి వేసుకుందరు గాని. రండి. అమ్మా, రిషి, శశి, ఈ కొత్త బట్టలు వేసుకోండి. అమ్మా ఏంటి? వదలరా. అమ్మా, ఎందుకు ఇప్పుడు కొత్త బట్టలు విసిరేస్తున్నావు? ఇవి ఆ సింధు ఇచ్చిన బట్టలే కదా. నీ నుంచి నాకు మాట కావాలి, ఇస్తావా? సరే చెప్పు. నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండిపోతానని, ఆమె దగ్గరికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు.